హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవీందర్. ఆంధ్రప్రదేశ్లో ఈ కూటమి ఏదైతే 15 సంవత్సరాలు కలిసి ఉంటానని చెప్తుందో 15 సంవత్సరాలు ఉన్నా ఇంకో 10 మంది కలిసినా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం 100కి 200% లేదు కాబట్టి ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి ఏం చేసైనా సరే మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి ఒక వర్గాన్ని దూరం చేయాలి, జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కలిగించాలనే ఉద్దేశంతో ఒక మహాపాపానికి ఒక భారీ కుట్రకు తెరలేపారు. సో ఏంటి ఆ మహాపాపం భారీ కుట్ర అనే అంశాలకు సంబంధించి వీడియోలో మీకు క్లియర్గా చెప్తా. ఖచ్చితంగా ఎండింగ్ వరకు చూడండి. ప్రజలకు నిజాలు చేరవేసే ప్రయత్నం తప్పకుండా చేయండి. సో ఇక్కడ ఒకటే పోస్టు, అది జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ కలిగించే పోస్టు. దాన్ని వేరు అకౌంట్లలో ఇప్పుడు రాష్ట్రం దాటిపోయింది, దేశం దాటిపోయింది, ప్రపంచం మొత్తం కూడా ఈ అంశంపైన చర్చ జరగాలని, డ్యామేజ్ కలిగించాలని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేయడం కోసం అని చెప్పి రాష్ట్రం యొక్క పరువు తీస్తూ ఉన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపవిత్రం చేస్తూ ఉన్నారు. సో ఏ రకంగా ఉన్నాయి చూడండి తప్పులు. ఇక్కడ ఈ పెయిడ్ బ్యానర్స్, పెయిడ్ పోస్టర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. మీకు స్క్రీన్ పైన కూడా పెడితే ఇక్కడ కనిపించకపోవచ్చు, స్క్రీన్ పైన కూడా చూడండి. సిన్స్ 2-3 years అని ఉందా? ఇదే మెసేజ్ ఇక్కడ సాయి స్వరూప అయ్యర్ అని చెప్పి ఒక ఆమె ఇక్కడ పోస్ట్ పెట్టింది కదా. ఇదే పోస్ట్ ఇక్కడ ముత్తు అనేటువంటి ఇంకొక వ్యక్తి ఇక్కడ పోస్ట్ చేశాడు. సేమ్ ఇక్కడైతే ఈ పేరు అర్థమైతలేదు, జపానో జర్మనో ఇంకో ఏ దేశమో చైనానో మనకు అది ఈ లాంగ్వేజ్ తెలియదు. కానీ ఇక్కడ సేమ్ పోస్ట్ కదా, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్, ఇక్కడ సేమ్. ఓకే, ఈ డబ్బా రేకుల సుబ్బారెడ్డి అంటే ఆయన కూడా సేమ్ పోస్టు, కాందాన్ అంటే సేమ్ పోస్టు, ఈ హెడ్ బ్యాండ్ కావేరి ఏదో సేమ్ పోస్ట్ ఉంటుంది, కృష్ణ సేమ్ పోస్ట్ ఉంటుంది, రేఖ సేమ్ పోస్ట్ ఉంటుంది, ఇంకా చాలా ఉన్నాయి కింద. వాళ్ళందరూ కూడా సేమ్ పోస్ట్ ఉంటాయి, సేమ్ మారదు అది. ఓకే, అండ్ ఇంకొకటి చూడండి, అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇవే ఫస్ట్ నుంచి మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది సెప్టెంబర్లో పెట్టారు, అక్కడ కొంతమంది సెప్టెంబర్ 20కి, ఇది కూడా సెప్టెంబర్ 20 సేమ్గా, ఇక్కడ సెప్టెంబర్ 20 ఇది చూడండి. ఆ రకంగా పెడుతూ ఇక్కడ ట్విట్టర్ అకౌంట్లో కూడా సేమ్ ట్వీట్ అనమాట. ఇక్కడ చూడండి, సంజీవ టేక్రివాల్ అంట, టక్రివాలో మొత్తానికైతే. ఓకే, ఈయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇఫ్ యూ విజిటెడ్ తిరుపతి బిట్వీన్ 2019 and 2024, దీని గురించి ఆయన లడ్డు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సేమ్ ఈయన పెట్టాడు ఇది పోస్టు. ఇక్కడ కూడా సేమ్, ఇగో ఇక్కడ ఎవరో ప్రశాంత్ ఏదో పేరుంది ఆయన, ఇక్కడ దర్పణ్ సేమ్, ఇది చూడండి, ఇక్కడ సేమ్ ద స్కిన్ డాక్టర్ సేమ్ అదే పోస్ట్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా సేమ్ అనమాట, అదే అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా పెట్టుకుంటూ వచ్చారు. ఓకే, దాని తర్వాత కొన్ని బ్యానర్లు, పోస్టర్లు, డబ్బులు భారీగా ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ప్రజలకు అబద్ధాలు చెప్పడంలో వీళ్ళకి మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. మహాపాపం అంటారు దీన్ని. ఓకే, ఇట్లా కుట్ర చేసి బయటపడిపోయారు వీళ్ళు. ఇది చూడండి, బొట్టులో కల్తీ, జగన్ ఫోటో వేసి ఇట్లా కల్తీ నెయ్యి అని పెట్టి, పాలు లేని నెయ్యి, కెమికల్ నెయ్యి. పాలు లేకుండా పెరుగు చేసింది ఎవరు? మీరే కదా, ఫైన్ కూడా వేసినారు కదా. ఆ పోయిన ట్యాంకర్లు ఎవరో తెలుసు కదా, మళ్ళీ రిటర్న్ వచ్చింది ఎవరు హయాంలో కూడా తెలుసు కదా, అన్నీ మీ దాంట్లోనే వచ్చినాయి కదా. అంత పాపం తప్పు చేసినా కూడా మళ్ళీ ఈ రకంగా తప్పుడు ప్రచారాలు. తిరుమల లడ్డు కల్తీ జరిగింది నిజం, వీళ్ళు డిసైడ్ చేసేసారనమాట. సేమ్ మళ్ళీ ఇదంతా ఒకటే పోస్ట్ ఉంటుంది. ధృవీకరించిన సిబిఐ సిట్టు ధృవీకరించిందంట, లడ్డుల కల్తీ నిజమని చెప్పిందంట. లడ్డు ప్రసాదం కల్తీపై సిబిఐ సిట్ రిపోర్ట్ బయటపెట్టిన సత్యం. ఏం పెట్టింది? తిరుమల లడ్డు 100% కల్తీ జరిగింది నిజం అని చెప్తారు వీళ్ళు. మహాపాపం నిజం. 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి, అది నెయ్యే కాదు, పామాయిలు, కెమికల్ కలిపిన ద్రవం. లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి కేసులో సిట్ స్పష్టీకరణ. జంతువుల కొవ్వుతో తయారు చేయబడిన సింథటిక్ గీ, ఆ కల్తీ నెయ్యితోనే 20 కోట్ల లడ్డు ప్రసాదాలు తయారీ. వైసీపీ పెద్దలు 250 కోట్లను తమ జోబుల్లో వేసుకున్నారు. చూశారు ఇక్కడ. బాత్రూంల కెమికల్తో తయారు చేయబడినటువంటి లడ్డు అని వీరే అంటారు, సిబిఐ అదే చెప్పింది అంటారు. మళ్ళీ సిబిఐ చెప్పిందంటూ జంతువుల కొవ్వు ఉందని సిబిఐ చెప్పిందని చెప్పి మళ్ళీ తప్పుడు ప్రచారాలు, తప్పుడు పోస్టులు. చూడండి, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేము అలా అనలేదు అంటారు. అసలు మీరు చెప్పింది ఏంటయ్యా? జంతువుల కొవ్వు, పంది కొవ్వు కలిసిందని మీరు ఏదైతే చెప్పారో అది లేదని చెప్పి సిట్ చాలా నీట్గా స్పష్టంగా చెప్తే దాన్ని పక్కన పెట్టేసి మీ సొంత రిపోర్ట్లు చెప్తారా మీరు? ప్రజలు నమ్మడం లేదు, నిజాలు బయటికి వచ్చినాయి, వీళ్ళ పాపం పండిది, వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి ప్రజలు డిసైడ్ అయిన తర్వాత ఈ రకంగా కోట్లు ఖర్చు పెట్టి ఇలాంటి పోస్టర్లు వేస్తారా మీరు? కొంచెమైనా మనకు ఇంగిత జ్ఞానం, సిగ్గు, శరం అనేది ఏమైనా ఉందా? భగవంతుడు ఒక వ్యక్తిని డ్యామేజ్ చేయడం కోసం భగవంతుడితో ఆటలాడతారా మీరు? దేవుడితో ఆటలే కదా ఇది.
మీరు జగన్మోహన్ రెడ్డిని ఇంకో రకంగా ఎదుర్కోండి. లేని దాన్ని ఉందని సృష్టించి వీళ్ళకి అలవాటు ఒక 100 మంది చేత చెప్పిస్తారు, ఆ తర్వాత 1000 మంది చెప్పిస్తారు. ఇట్లా 1000 మంది చెప్పిన తర్వాత ఒక అబద్ధాన్ని చాలామంది ఏమనుకుంటారు, 1000 మంది చెప్తున్నారు ఇది నిజంగా కాకుండా ఉంటుందని చెప్పి నమ్ముతారు. ఆ రకంగా నమ్మించే ప్రయత్నం ఇది. సిబిఐ సీట్లో ఎక్కడైనా కానీ జగన్ గారి పేరు కానీ, వైవి సుబ్బారెడ్డి గారి పేరు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారి పేరు కానీ, ఇంకెవరి పేరైనా వచ్చిందా? రాలేదు కదా. వాస్తవాలు కదా అవి. వీళ్ళు చూడండి ఎట్లా తప్పుడు వార్తలు, తప్పుడు పోస్టర్లు. మళ్ళీ ఇది ఇంకా జనాలు నమ్మడం లేదని చెప్పి ఊరా సేమ్ ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవే అంశాలను ఇక్కడ ఫ్లెక్సీల రూపంలో ఊరా కడతా ఉన్నారు చూడండి. ఇక్కడ ఇంతకన్నా మహాపాపం ఎవరైనా ప్రపంచంలో ఎక్కడైనా చేస్తారా? కోట్లాది మంది భక్తులు బాధపడతారనేటువంటి ఆలోచన లేకుండగా ఇంత దారుణంగా ఫ్లెక్సీలు కట్టి జంతువుల కొవ్వు కలిసిందని చెప్పి తయారు చేపి జంతువుల కోత తయారు చేశారని చెప్పి లడ్డును పెట్టి స్వామిని పెట్టి ఫోటోలు పెట్టి ఏంది నిజంగా చెప్తున్నా కదా. ఇంత దారుణాన్ని ఒడిగడతా ఉన్నారు కదా. భగవంతుడు ఇప్పటికే సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాడు, వీళ్ళు అది అర్థం చేసుకోవడం లేదు. ఆ సిగ్నల్స్ ఇంకా ఇదే రకంగా చేసుకుంటే మితిమీరిపోయిన రోజు దాని ఫలితం మాత్రం ఊహించని విధంగా ఉంటుంది, కోలుకోలేనటువంటి విధంగా ఉంటుంది. చాలామంది భక్తుల యొక్క వాళ్ళ అభిప్రాయాలను నేను అడుగుతున్నాను కదా, నిజంగా మీరు ఏం అభిప్రాయపడతా ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నది ఇదే. మహాపాపం చేస్తూ ఉన్నారు ఈ కూటమి అధికారులకు వచ్చిన తర్వాత. మొదట్లో నమ్మినం నిజమేనేమో అనేటువంటి అనుమానాలు కలిగినాయి, కానీ కాలక్రమేణా అది అబద్ధమని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుతున్నారనేటువంటి ఒక సత్యం బయటికి వచ్చింది. అయిన తర్వాత నన్ను వీళ్ళు మారుతారంటే మారడం లేదు, ఖచ్చితంగా భగవంతుడు వీరిని వదిలిపెట్టాడు అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తా ఉన్నారు. ఇటు చూడండి స్వామివారు అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, నాన్ జగన్ గవర్నమెంట్లో ఇట్లా ప్యూర్ లడ్డు ఉందంట, జగన్ గవర్నమెంట్లోనేమో ఇట్లా జంతువుల కొవ్వుతో కలిసిందంటే ఇట్లాంటి పోస్టర్లు వేసి పబ్లిక్ని తప్పుదో పట్టించే ప్రయత్నం. ఇటు చూడండి, ఇది ఆర్నవ్ గోస్వామి పెట్టినటువంటి ఒక ఏదైతే డిబేట్ ఉందో దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు గతంలో వీడియో చేశాను నేను. ఈ క్రిస్టియన్ కాబట్టి ఈ రకంగా కల్తీ అంటే జంతువులకు కలిపి లడ్డులో అపవిత్రం చేస్తాడని చెప్పేటువంటి ప్రయత్నం. ఒకటే పోస్టు అందరూ ఒకటే పెట్టినారు అదే అంశాన్ని, అందరూ వివిధ అకౌంట్లలో ఒకటే పోస్ట్ ఉంటుంది. ఇంకా దారుణం ఏంటో తెలుసా ఇక్కడ, ఇంకా దారుణం, ప్రజాప్రతినిధులు అయ్యుండి బాధ్యత కలిగిన వ్యక్తులు అయ్యుండి, అంటే చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఏ రిపోర్ట్ లేకుండా చెప్పినాడు అనుకోండి, ఇంకా ఆ తర్వాత వాళ్ళ నాయకులు ఊరికే ఉంటారు, సేమ్ అదే చెప్తారు. ఇటు చూడండి, కింజాన బచ్చెన్నాయుడు ఏం చెప్పాడు తన పోస్టులో, బాత్రూమ్ శుభ్రపరిచే రసాయనాలతో తిరుమల లడ్డు తయారు చేసినట్టుగా సిట్ తన రిపోర్ట్లో చెప్పింది. లడ్డు కల్తీ జరిగింది నిజమని జగన్ బాబాయ్ సుబ్బారెడ్డి స్వయంగా చెప్పారు. నీకు నువ్వే క్లీన్ చిట్ ఇచ్చుకున్నావా జగన్ అని ఈయన పోస్ట్ పెట్టాడు. సేమ్ ట్వీట్ ఇక్కడ కాల్వ శ్రీనివాసులు గారు సేమ్ మళ్ళీ మారిస్తే ఒట్టు సేమ్ అదే పెట్టారు ఇక్కడ. ఓకేనా. అండ్ ఇంకొకటి గోరెంట్ల బుచ్చయ్య చౌదరి గారు సేమ్, బీటెక్ రవి ఎక్స్ఎంఎల్ఏ సేమ్ పోస్టు, ఇక్కడ కాకర్ల సురేష్ సేమ్ పోస్టు, ఇట్లా అందరు సేమ్ పోస్టులు, మారింది ఒకటే టెక్స్ట్, కాపీ పేస్ట్. అంటే వీళ్ళ ఉద్దేశం ఏందని ఇక్కడ అర్థమవుతుంది, చాలా క్లియర్గా అర్థమవుతుంది. వీళ్ళు కాకుండా వేరు వ్యక్తుల చేత చెప్పిస్తే జనాలు నమ్ముతారనేది వీరి యొక్క ఆలోచన. సో మీకు అంత నమ్మకమే ఉంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడని మీరు అనుకుని ఉంటే మరి వైసీపీ పార్టీ శాసన మండలిలో కానీ అసెంబ్లీలో కానీ మరి అక్కడ చర్చించాలి, దీర్ఘకాలిక చర్చ జరగాలని అడుగుతున్నప్పుడు ఎందుకని చర్చించడం లేదు? మీ వైపే నిజాలు ఉన్నాయనుకుందాం, మీరే హిందూ ధర్మాన్ని కాపాడుతారు, హిందూ దేవుళ్ళను దేవాలయాలను మీరే కాపాడతారు అనుకుందాం, మరి దీర్ఘకాలిక చర్చ ఎందుకు పెట్టడం లేదు? మరి వైసీపీ చర్చకు సిద్ధమంటుంది, సవాలు వేస్తుంది, సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి దానికోసం కొట్లాడుతూ ఉంది, ఆధారాలు బయట పెడతా ఉంది. వాళ్ళ ఆధారాలు బయట పెట్టే కొద్దీ మీరు రంగులు మారుస్తూ ఉన్నారు. సంగం డైరీ, వైష్ణవి డైరీ, బోలేబాబా డైరీలను ఎక్కడికి వచ్చినాయి, హెరిటేజ్కి సంబంధాలు ఏవి, ఆ లింకులకు సంబంధించి ఒకటోటిగా బయట పెడతా ఉంటే పేర్నాని గారు మాట్లాడిన మస్తు రంగులు మారుస్తారు. ఎందుకు మార్చాలి రంగులు? ఎందుకోసం మార్చాలి రంగులు? మీరు నిజాయితీ ఉంటే, వీళ్ళలో నిజాయితీ లేదు, వీళ్ళు తప్పు చేస్తారనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి? ఇన్ని తప్పులు చేసి ఇన్ని పాపాలు చేసి మళ్ళీ ఈ రకంగా ఇంకా పెద్ద పాపం అన్నమాట, మహాపాపం ఇది. మీరు మహాపాపాలు చేసి అవతలని మహాపాపాలు అంటారు. ప్రపంచంలో ఎవరైనా ఏ పార్టీ అని ఇలాంటి దుర్మార్గమైనటువంటి పోస్టులు ఇవన్నీ ఏం చేస్తారా? రాజకీయంగా రకరకాలుగా ఉంటాయి, ఎదుర్కోవచ్చు రకరకాలుగా. చూడండి అసలు ఏంది అసలు, ఇట్లా పోస్టర్లు పెట్టేసి ఆ భగవంతుడి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించింది ఆలయాన్ని పెట్టేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఈ రకంగా పెట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ లడ్డులో ఏంది ఇది? ఎక్కడైనా చేస్తారా ఇది? వీళ్ళు చేస్తారు ఆ పాపం. సో కాబట్టి ఈ నిజాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే వీళ్ళు చేస్తున్నటువంటి అంశాలన్నింటికి సంబంధించి ఏ రకంగా ఒకటే పోస్ట్ను వేరు వ్యక్తులు తమ అకౌంట్లో పోస్ట్ చేస్తూ
అంటే ఇట్లా చేస్తున్నారంటే సేమ్ డబ్బులు ఇస్తేనే ప్రజల సొమ్ము ఖర్చు పెట్టి ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలకు వీళ్ళు తెరలేపారు అనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. వాస్తవాలు తెలుసుకొని వీరిని ఆ ప్రజాప్రతినిధులు ఎవరైతే పోస్టులు పెడతా ఉన్నారో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రశ్నించండి. మీరు వాస్తవాలు బయటికి రావాలంటే మీరు 164 మంది ఉన్నారు కదా, అసెంబ్లీలో చర్చ పెట్టండి, నిజాలు బయటకు వస్తాయి కదా, వైసీపీ పార్టీని ఇరికించండి, ఇరుకున పెట్టండి, నిజాలు బయట పెట్టారని చెప్పి మీరు అడగండి, క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసే తప్ప వీళ్ళకు జ్ఞానోదయం అనేటువంటిది రాదు. సో వీళ్ళు తప్పు చేశారన్న సంగతి వాళ్ళకి తెలుసు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసం తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు. భగవంతుడు అనేవాడు చూస్తాడు. ఖచ్చితంగా కర్మ యొక్క ఫలితం అనేది అనుభవిస్తారు, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. సో ఇది పరిస్థితి. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.